హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ మేడ్చల్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది సార్. సొంత తమ్ముళ్ళే అన్నని జాతీయ రహదారి పైన కత్తులతో ఘోరంగా పొడిచి చంపేశారు సార్. అక్కడ ఎవరు కూడా ఆపే ప్రయత్నం కూడా చేయలేదంట. అసలు ఏం జరిగింది ఈ ఇన్సిడెంట్ లో, ఎందుకు చంపారు వాళ్ళు? మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? మేడ్చల్లో నేషనల్ హైవే 44లో అందరూ చూస్తున్నప్పుడు ఒక దారుణమైన హత్య జరిగింది. అదేదో మేకను గొర్రెను గొంతు కోసినట్టుగా కోసేశారు. సో ఇది ఒక షాక్. అయితే పట్టపగలే అందరూ చూస్తుండగా వాళ్ళు ఏం పట్టించుకోలేదు, కూల్గా చేసి కత్తులు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సెల్ ఫోన్తో వీడియోలు తీశారు, కానీ దాన్ని ఎవరు కూడా ఆపడానికి ట్రై చేయలేదు. జనరల్గా కూడా భయపడతారు ఎవరైనా కూడా. మనం ఆ ప్లేస్లో ఉంటే కూడా మనం వెళ్ళి ఆపుతాం అనేది డౌటే. సో అలాగా వాళ్ళు చంపేసి వెళ్ళిపోయారు. సో దీని వివరాలు చూసుకున్నప్పుడు ఇంకా మరీ షాకింగ్ ఏంటంటే సొంత తమ్ముడు తర్వాత కజిన్, వాళ్ళ చిన్న అన్న కొడుకు, వీళ్ళిద్దరే చంపారు అతన్ని. సో ఇది ఇంకా షాకింగ్ అయింది. ఎందుకు ఇలా చేశారన్నప్పుడు వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట వీళ్ళ గ్రామం. వీళ్ళు ట్రైబల్ బ్యాచ్ అనమాట. ఇతను గుగ్గులోతు గన్య అని ఉన్నాడు. ఆయన ఆర్టీసీ డ్రైవర్. ఆయనకి 3 పిల్లలు, 2 కొడుకులు, ఒక కూతురు. ఉమేష్, రమేష్ కొడుకుల పేర్లు. ఉమేష్ అనే అబ్బాయి పెద్ద అబ్బాయి. అబ్బాయికి 24 ఏళ్ళు. అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి అయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అబ్బాయికి మామూలుగా కూలి పని అవి చేసుకునేవాడు. సో అతనికి ఏంటంటే చిన్న ముందు నుంచి కూడా చిన్న క్రైమ్స్లో అతను ఇన్వాల్వ్ అయ్యి, థెఫ్ట్ కావచ్చు, లేకపోతే చిన్న దాడులు, అలాగా అతను ఎప్పటి నుంచో క్రైమ్స్లో ఉన్నాడు. అతని మీద కామారెడ్డి పోలీస్ స్టేషన్లో 14 కేసులు ఉన్నాయని డీసీపీ కోటిరెడ్డి నిన్న మీడియా సమావేశంలో చెప్పాడు. సో ఈ అబ్బాయి ఏంటంటే, ఒకటి అల్లర్చిల్లర్గా కేసులు పెట్టించుకొని గొడవలకు వెళ్ళడం, 2 విపరీతంగా తాగుడు అలవాటు. తాగుడుకి బానిసైపోయాడు అతను. తాగుడు అలవాటు వల్ల ఏం చేస్తున్నాడంటే, వచ్చి ఇంట్లో తల్లి మీద దాడి చేయడం, లేకపోతే చెల్లి మీద చేయడం, వీళ్ళ మీద తమ్ముడి మీద చేయడం, ఇలాగా ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది. దీన్ని ఆపడానికి వీళ్ళు రకరకాలుగా అతనికి చెప్పి చూశారు, గొడవలు అయ్యాయి, కానీ ఇది మారట్లేదు. సో తల్లిదండ్రులు కూడా ఇతని ప్రవర్తనతో బాగా విసిగిపోయారు. రోజు గొడవలు ఇవి జరుగుతున్నాయి. తమ్ముడికి ఇది భరించలేకపోయాడు. దాంతో వీళ్ళ కజిన్ సహాయం తీసుకొని వీళ్ళ బంధువులు లక్ష్మణ్ అని, నరేష్, సురేష్, మొత్తం 3 కలుపుకున్నాడు. ఇటు తమ్ముడిని కలుపుకున్నాడు. వీళ్ళందరినీ ఈ ఫ్లిప్కార్ట్లో పనిచేస్తారు అన్నమాట. వీళ్ళందరినీ కలుపుకొని అతని మొత్తం 5 మంది కలిసి ప్లాన్ వేశారు. వీడిని చంపేద్దామని డిసైడ్ అయ్యారు. దాంతో ఒక చోట అటాక్ చేయబోతే అతను తెలుసుకొని పారిపోయాడు. ఆ తరుముకుంటూ వచ్చి వీళ్ళు అక్కడ పొడిచి చంపేసి వెళ్ళిపోయారు అనమాట. అంటే బేసిక్గా ఆ స్పాట్లో చంపాలని వీళ్ళు అనుకోలేదు, కానీ అతను పరిగెత్తాడు. ఆ తరుముకుంటూ వచ్చి ఇంకా ఇప్పుడు కాకపోతే మళ్ళీ చంపలేము అన్నట్టుగా వాళ్ళు ఏదైతే అదైందని దిగేసి చంపేశారు. అంటే ఈ కేసులో మనం మామూలుగా అయితే ఇటువంటి కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటాం, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. అంటే ఒక సంఘర్షణ వచ్చినప్పుడు ఎక్కువ సార్లు ఈ మధ్యకాలంలో జరుగుతున్నది ఏమంటే, సంఘర్షణ అనేది క్రైమ్కి దారితీస్తుంది. ఆ మధ్య కూడా ఒక మాజీ మిలిటరీ అతను భార్యని చంపేసిన కేసు చూసాం కదా. సో గురుమూర్తి అతను మాధవి అనే ఆమెను చంపేశాడు. దానికి కూడా ఏంటంటే ప్రధాన కారణం, నిజానికి మాధవ్కి అతనికి కూడా పెద్ద గొడవలు లేవు. మాధవ్ వాళ్ళ అమ్మ నాన్న ఇతన్ని ఎక్కడో ఫంక్షన్లో అవమానించారు అన్న గ్రడ్జితో అతను చంపేశాడు. అదర్వైజ్ అతను పట్ల అందరికీ ఒక సాఫ్ట్ కార్నరే ఉంది పనిచేసే చోట. కానీ అందరూ కూడా అతను చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది, చాలా సాధువులాగా ఉంటాడు. అతను ఎక్కడ హార్ష్గా ఇది లేదు అని. కానీ అతనిలో ఒక పేరుకు పైన ఒక కోపం కావచ్చు, ఆగ్రహం కావచ్చు, అది భార్యతో, వాళ్ళ అమ్మ నాన్న ఇబ్బంది పెట్టినప్పుడు భార్యతో గొడవలు అవుతాయి కదా. అలాగా భార్యకి ఇతని మధ్య గొడవలు ఒకసారి రోజు కొట్టేసరికి ఆమె చనిపోయింది. దాంతో అతనేం ప్లాన్ చేసి ఆమెను మర్డర్ చేయాలి ఇదన్నీ ముందు అనుకోలేదు. సో ఇది చాలామందిలో ఏంటంటే, ఒకటి తమ ఎమోషనల్ మేనేజ్మెంట్ అనేది జనంలో తగ్గిపోవడం, రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్ళని ఎక్కడో చోట ప్రదర్శించాలి కదా. రెండోది ఏంటంటే, ఎక్కువ భాగం ఈ మధ్యకాలంలో మనకేమైందంటే,
ఒంటరితనం అనేది పెరిగింది జనాల్లో. అంటే కమ్యూనికేట్ చేసుకోవడం, మనం 10 మందితో కలవడం, అక్కడ మన కోపం ఇంకోటి ఎక్స్‌ప్రెస్ చేయడం, ఇదెప్పుడైతే లేదో లోపల అది పేరుకుపోతూ ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారిగా బర్స్ట్ అవుతుంది. ఆ బర్స్ట్ అవ్వడం అనేది ఒక్కోసారి క్రైమ్‌కి దారితీస్తుంది. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఈళ్ళు ట్రైబల్స్. కానీ వాళ్ళ నాన్న కొంత ముందుకెళ్ళగలిగాడు. కానీ ఇవాళ ఏంటి ఈ ట్రైబల్స్‌ని మనం ఎక్కువగా ఈ లంబాడీ కావచ్చు, బంజారా వీళ్ళ బ్యాచ్ అంతా మన తెలంగాణలో ప్రధానంగా వాళ్ళకి ఈ గిగ్ ఎకానమీ అంటారు. అంటే జెప్టో కావచ్చు, లేకపోతే అమెజాన్ కావచ్చు, దీంట్లోనే ఎక్కువ వీళ్ళు జాబ్స్ ఛాన్స్ ఉంది. లేదు క్యాబ్ డ్రైవర్లుగా మనకి ఊబర్ దాంట్లో కూడా వీళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు చూస్తే వాళ్ళ నాయక్ అని మిగతా పేర్లు చూస్తే వాళ్ళే ఎక్కువ మనకు ఉంటారనమాట. అంటే మన దేశంలో ఏంటంటే ఒకటి స్కిల్ ట్రైనింగ్లో బాగా వెనకబడి ఉన్నాం. ఆస్ట్రేలియా లాంటి దేశాలతో పోలిస్తే మనం 140 ఏళ్ళు వెనకబడి ఉన్నామని మొన్ననే ఓ రిపోర్ట్లో చదివా. సో ఆ స్థాయి అంటే ప్లంబర్ వస్తాడు, వాడికి ప్లంబింగ్ రాదు, ఎలక్ట్రీషియన్ బిల్ వస్తాం, వాడికి ఎలక్ట్రికల్ వర్క్ రాదు, కానీ వాడికి వచ్చని మన దగ్గరికి వచ్చేదో ప్రయోగాలు చేస్తుంటాడు. ఇలాగా ఒక స్కిల్ సెట్ లేవు. రెండవది ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడంలో ప్రభుత్వాలు వరుసగా ఫెయిల్ అవుతుంది. దాదాపు 15-20% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మన ఇండియాలో ఉంది. సో దీనివల్ల వీళ్ళల్లో ఏంటంటే అసహనం బాగా ఉంటుంది. నేను చాలాసార్లు క్యాబుల్లో ఆటోలో వెళ్తున్నప్పుడు కూడా ఆ డ్రైవర్లను చూస్తుంటే ఎవరితోనూ ఫోన్లలో గొడవలు పడుతుంటారు, అరుస్తుంటారు. మనకు భయం అవుతుంటుంది వీడు డ్రైవింగ్ ఎలా చేస్తాడని. ఎక్కువగా ఈ ట్రైబల్స్ నేను గమనిస్తే వాళ్ళు ఇదే పని ఇట్లాగే ఉంటారు. అంటే వాళ్ళకున్న మధ్యలో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునే ఇది లేదు. ఆల్రెడీ వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే ఒక ర్యాపిడో ఇంకో డ్రైవర్ అంటే అతనికి నెలకు ఒక 40,000-50,000 సంపాదించాలంటే రోజుకి 10 గంటల పైన మినిమం కష్టపడాలి. సో దాని ప్రెజర్ అంతా వాళ్ళకి ట్రాఫిక్లో మనం ఒకసారి డ్రైవ్ చేసుకొని ఇంటికి వెళ్ళే లోపల మనకే చిరాకు వస్తూ ఉంటుంది. 10 గంటలు 12 గంటలు ఆడ్ అవర్స్లంతా అతను డ్రైవ్ చేస్తూ ఉంటే సో ఈ ప్రెజర్ అంతా ఏం చేస్తారు వీళ్ళు వైలెన్స్లకి తీసుకెళ్తారు. అందుకని మనం చాలా కేసులు నేను ఈ మధ్య స్టడీ చేస్తుంటే క్రైమ్ కేసుల్ని ఈ సింపుల్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కూడా వైలెన్స్లకి ఎక్కువగా వెళ్ళిపోవడం అనేది మనకి చూస్తున్నాం అన్నమాట. ఓకే. సో అది ప్రాంతాలను బట్టి వాతావరణం బట్టి కూడా డిసైడ్ అవుతుంది. ఎందుకంటే రాయలసీమలోనే ఎందుకు క్రైమ్ ఎక్కువ ఉందని చెప్పడానికి రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అట్లా ఇక్కడ కూడా ఏమవుతుందంటే ముఖ్యంగా ట్రైబల్ దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళల్లో ఈ మధ్య మనం చాలా క్రైమ్స్ చూస్తున్నాం. అట్లాగే కింది స్థాయి ముస్లిం కమ్యూనిటీలో కూడా క్రైమ్స్ ఎక్కువ కనబడుతుంటాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇటువంటి జాబ్స్ చేయడం, దాంట్లో నుంచి వచ్చే ప్రెజరు, దీనివల్ల వాళ్ళు మందుకు అలవాటు అయిపోతారు. అలవాటు అయిపోయినప్పుడు ఇంకా వాళ్ళ అడిక్షన్లోకి వెళ్ళిపోతారు, విచక్షణ ఉండదు. సో నిజానికి ఈ అబ్బాయి సమస్యని ఈ అబ్బాయికి సపరేట్ చేసుకొని ఉండొచ్చు, తల్లిదండ్రులు భార్య పెళ్ళయింది కాబట్టి నువ్వు దూరంగా ఉండడని చెప్పి ఉండొచ్చు. వేరే అనేక సొల్యూషన్స్ ఉంటాయి. దీనిలో క్రైమ్ అవసరం ఇంత దారుణంగా చంపడం వల్ల ఇప్పుడు ఏమైంది, వాళ్ళు కూడా జైలుకి వెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బంది పడతాయి. ఈ అబ్బాయికి 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. సో ఇదంతా కూడా క్రైమ్ అనేది పరిష్కారం కాదు. కానీ క్రైమ్కి పరిష్కారం ఎందుకంటే వేరేవి ఎక్స్ప్లోర్ చేయలేక వేరే వాటికి కొంత ఓపిక టైము అవన్నీ ఉండాలి, అది చేయరు అనమాట వీళ్ళు. అందుకని ఇట్లాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. కాకపోతే దీనివల్ల ఏంటంటే ఒక భయభ్రాంతం ఒకటి అవ్వడం, రెండోది జనంలో ఇలాంటివి చూసినప్పుడు అంత పబ్లిక్గా చంపిన వీళ్ళకే ఏం కాలేదు మనకేమవుతుందని. కానీ పోలీసులు మాత్రం వితిన్ 12 అవర్స్లో 5 మందిని పట్టుకున్నారు, కోర్టు పెట్టారు, కోర్టు రిమాండ్ పెట్టింది. వీళ్ళు ఖచ్చితంగా శిక్షలు కూడా పడతాయి, ఎందుకంటే వీడియో ఫుటేజ్ నీట్గా ఉంది కాబట్టి క్రైమ్ అయితే